నువ్వు ఒక్క ఇంటికి యాజకుడిగా ఉండటం మంచిదా, మా అందరికీ యాజకుడిగా ఉండటం మంచిదా అన్నాడు. అప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ యాజకుడు హృదయమందు సంతోషించి. ఇప్పుడు మీరు చెప్పండి, అలాంటి పరిస్థితుల్లో హృదయమందు సంతోషం కలిగిందంటే ఆయన నిజమైన భక్తుడేనా, నిజమైన యాజకుడేనా? నువ్వు ఒక ఇంటి దగ్గర ఒక యాజకుడిగా ఉంటున్నావు. అతను నీకు జీతం ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు. అతని ఇల్లు దోచుకున్నారు. అతని ఇల్లు దోచుకున్నారంటే నీకేం కలగాలి? దుఃఖం కలగాలి, బాధ కలగాలి. అతని కొరకు ప్రార్థన చేయాలి నిజమైనటువంటి యాజకుడు అయితే. కానీ అతను దోచుకొనబడితే నీకు ఇంకా ఎక్కువ జీతం ఇస్తాం, నీకు ఇంకా ఎక్కువ ఘనత ఇస్తాం, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాం అంటే అతను హృదయమందు సంతోషిస్తున్నాడు. అతను హృదయమందు సంతోషిస్తున్నాడు. ఆ యాజకుడైనా చెప్పాలి కదా, అసలు విగ్రహాలు చేసుకోకూడదు, అసలు మనకు ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రంలో మనం అసలు సొంతంగా ఇలా చేసుకోకూడదని వాక్యం మోసే మనకి ఇచ్చాడు అని ఇతనేం చెప్పాలా? ఇతను కూడా చెప్పలా. ఎవరు అతను అంటే అబద్ధ బోధకుడు. ఈ రోజున లేరండి అలాంటి వాళ్ళు? ఉన్నారండి, ఈ రోజున అలాంటి వాళ్ళు ఉన్నారు. తప్పును తప్పు అని చెప్పనటువంటి బోధ, పాపమును పాపం అని ఖండించినటువంటి బోధ. నేను గట్టిగా చెప్తే వీళ్ళు చర్చికి రారేమో, వీళ్ళ దగ్గర నుంచి చందాలు రావేమో, వీళ్ళ దగ్గర నుంచి దశంభాగాలు రావేమో అని వాళ్ళ సవర చేసుకుంటూ చెప్పే బోధ చివరికి వాళ్ళ నాశనానికి గురి చేస్తుందండి. యజమాని తిండి పెట్టాడు ఆయనకి, ఆ యజమాని తిండి పెట్టాడు, పోషించాడు. దిక్కులేని వాడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటే అతని ఇంట్లో చేర్చుకుంటే అతని ఇల్లు దోచబడితే సంతోషిస్తున్నాడు హృదయమందు. ఇదా లక్షణం? రోజున మనం గమనించాలి. ఆత్మ సంబంధమైనటువంటి బోధ ఏది, ఆత్మ సంబంధమైన మనుషులు ఎవరు, శరీర సంబంధమైనటువంటి బోధ ఏది, శరీర సంబంధమైన మనుషులు ఎవరైనా గుర్తించాలి.